నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 11వ వార్షికోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ఘనంగా మౌన ధ్యాన కార్యక్రమం. గుంటూరులోని బాలాజీ సన్నిధి ఫంక్షన్ హాల్లో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైత్రేయ నీట్ అకాడమీలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 11వ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ, ధ్యానం, సత్సంగం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ లోకశాంతికై పిరమిడ్ ధ్యానం బుద్ధుడి మార్గం, అహింసా మార్గం, యోగుల మార్గం అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అలాగే ధ్యానం, సత్సంగం కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నంద్యాల సభ్యులు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆవిర్భావంలో ఎంతో మంది కృషి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్ కోసం, అహింసా జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం సభ్యులు లీలావతి, కుసుమకుమారి, శ్రీవల్లి, ఉదయగిరి, శేఖర్ బాబు, నాగపుల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్యామల, రమణమ్మ, సృజన తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వీరవాసరం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగశ్రీ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు కర్మఫలాల ఉధృతిని తట్టుకునే శక్తిని పొందవచ్చునని తెలిపారు. చేసే పనిపై దృష్టి పెట్టడమే ధ్యానం అని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, రాణి, లక్ష్మి, తాయారు, ప్రకాష్ రావు, వెంకటేశ్వరరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. మూసుకుంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి అనగానే అందరూ ఇంటి కొత్తగా ధ్యానం చేస్తున్నట్టున్నారు. కళ్ళు మూసుకున్నాక ఎక్కువ ఆలోచనలు వస్తాయండి, కళ్ళు తెరిచినప్పుడు వస్తాయండి. కళ్ళు మూసుకున్నప్పుడే ఎక్కువ వస్తాయి. దాని దృష్టిని మళ్లించాలంటే పత్రిసారి మనకి నేర్పింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా శ్వాస తీసుకోకుండా ఉండం కదా, మనకు కూడా ఉంటుంది. అందుకు మనం తీసుకుంటున్న గాలిని, వదిలే గాలిని గమనించుకోవడం అంతే. మన మనసు అండి, దానికి రూపం లేదు. మనసు అంటే ఆలోచనలు పుట్ట. దానికి మొత్తం బాడీ అంతా కోసి చూసినా ఎక్కడ ఏం కనిపించదు. ఒక గుండెలాగా, ఒక మైండ్ లాగా, ఒక చెయ్యిలాగా, ఒక కాలు లాగా, ఒక నరంలాగా, ఒక పెద్ద పేగులాగా, కిడ్నీ లాగా ఏం కనిపించదు. ఎక్కడ ఉండదు బాడీలో. అదేంటంటే మన ఆలోచనల యొక్క సమూహారమే మనస్సు. అది కనిపించదు, కానీ దాని పని అది. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. దాని పని ఏంటి? ఆలోచన చేయాలి, అది చేస్తుంది. మన పని ఏంటి? దాన్ని మచ్చిక చేసుకోవాలి. దాన్ని మనం నువ్వు మాట్లాడుగానే కొద్ది ఎవరు చూడండి, ఒక గదిలో ఏదైనా పెట్టా తలుపు తీయకుండా చెప్పాను, ఒక పిల్లలు ఫస్ట్ తలుపే తీస్తారు. మనం అన్నాను.
కృష్ణా జిల్లా గుడివాడలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, భారతదేశ రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవం అలాగే సామూహిక ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, పలువురు ప్రముఖులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర పిప్పుల ప్రసాద్ బృందం అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వసుదైక కుటుంబ స్థాపన. ఈ వసుదంతా కూడా ఒకటే కుటుంబం. ఇక్కడ కులాలు మతాలు లేదు. మన శరీరాలు వేరు, మనసులు వేరు, బుద్ధులు వేరు. కానీ లోపల ఉన్నటువంటిది ప్రతి ఒక్కరి లోపల ఉంది ఆ దైవమే. అది తెలుసుకునే ఏకైక మార్గమే ధ్యానం అని చెప్పి మరి మన చేత ఆచరించినటువంటి ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈరోజు ఇంతమంది ఆ దైవాలను కలుసుకున్నందుకు పిలవంగానే విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా అట్లాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇట్లా జరుపుకుందామండి అని చెప్పిన అడగంగానే ఒప్పుకున్నటువంటి మరి జై భీమ్ సభ్యులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనకి కుల మతాలకు అతీతంగా ఇందాక సార్ చెప్పారు, పిరమిడ్ అంటే కనుక అందరిది ముక్కుతో గాలి పీల్చే ప్రతి ఒక్కరూ కూడా ముక్తికి అర్హులే అని చెప్పినటువంటి ఆయన మన వేమన గారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ విశ్వదా విరామ వినుర వేమని. మరి ఆ ముక్కులో గాలే, మనందరికీ ముక్కు ఉంది, ముక్కులో గాలి ఉంది. దాన్ని గమనించుకుంటూ గనక కూర్చుంటే మన జీవితం అంతా కూడా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కథల ద్వారా, ఉదాహరణల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే ప్రతి మనిషికి చెప్పలేదు కదా ఈ స్టోరీ, నాకు చెప్పేసింది పాపం నుంచే ఓపి పట్టుకొని. ఎందుకంటే మనం కూడా జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి ఎవరు అవసరమో జ్ఞానానికి వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు అనిపించింది, చేతులు రెండు ఎత్తి నేను నమస్కారం చేసినాను. మీలాంటి దంపతులు భూమి మీద ఉన్నారు కాబట్టే ఈ భూమండలము సురక్షితంగా ఇంకా నిలబడి ఉంది అంటే మీలాంటి తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదం. మళ్ళీ వాళ్ళ ధ్యానం మీద గురువుల దగ్గరికి పోలే, క్లాసుల మీద ఏమి చేయలే. అలాంటి సంస్కారవంతులు భూమండలం మీద ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఉండగలుగుతున్నాం. మనం ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో. మనమైతే ఇంట్లో నలుగురు వస్తే అన్నం చేయమంటే ఎంత తిప్పలు ఉంటుంది. భాష సీరియస్లో ఉంటాం. ఆయన బండి తొక్కుకుంటూ హ్యాపీగా ఆయన అరుస్తాడు, మా ఇట్లే ఉండాలా, ఆయనకి ఉన్నం నీట్గా ఉండాలా. అది సాయంత్రం అవ్వగానే ఏదైనా చేసుకొని కూర్చొని అందరూ భోంచేసి, నువ్వు పొద్దున్నే ఇట్లా పో, నేను ఇట్లా పోతా, ఏం చేసుకుంటా, ఏం పెడతా, నువ్వు నేను వండుతా, నేను చూసుకుంటా. లేదు నేను పొద్దున్నే వెళ్ళిపోతా, 4కే, ఒకరోజు 4కి వెళ్ళిపోతాడంట ఆయన మగ్గాలి. వెళ్ళిపోతా, మధ్యాహ్నం వచ్చినాక చేసుకుందాం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైత్రేయ నీట్ అకాడమీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. మన మనసును ఎంత నిర్వీర్యం చేస్తే అంత శక్తివంతులం అవుతామని తెలిపారు. మనం దేహం కాదు, ఆత్మస్వరూపులమని తెలియజేశారు. ధ్యాన సాధన ద్వారా అపారమైన విశ్వశక్తిని పొందుతామని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. We are not body, mind and intellect. We are not blood and bones. We are not hair and feathers. We are not atoms and molecules. We are the pure consciousness. Don't open your eyes. Be with your breath. Go deeper and deeper. మన మనసుని ఎంతగా నిర్వీర్యం చేస్తామో అంత శక్తివంతులం అవుతాం. మనసు అంటే ఆలోచనలు. రోజు మనసును ఖాళీ చేస్తూ ఉండాలి, ఉదయము సాయంత్రము. అప్పుడే మనము కొత్త జ్ఞానాన్ని, శక్తిని లోపల సంపాదించుకుంటాం. మన మైండ్ కండిషన్ అయిపోయి ఉంటే వీ వోంట్ గెట్ ఎనర్జీ. సేమ్ థాట్ ప్యాటర్న్స్. మన లైఫ్లో చేంజ్ కావాలంటే వీ హ్యావ్ టు గెట్
some additional energy. It comes only by meditation. Don't open your eyes. మరొక 5 నిమిషాలు చక్కగా చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవరాదు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తల్లి గర్భంలో జీవుడు కదులుతాడు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఏమ్మా నీకు పిండం కదులుతుందా లేదా? కదులుతుందంటే చైతన్యం ఉన్నట్టు, కదలలేదంటే లోపలే వెళ్ళిపోయినట్టు. అక్కడ 6వ నెల చాలా విచిత్రమైందండి. 6వ నెలలో 5వ నెలలో వీటికి స్పృహ వచ్చేస్తాయి. 6వ నెలలో ఆ శిశువుకి గత జన్మ స్మృతులన్నీ వస్తాయి. ముందు జన్మలో ఎక్కడ పుట్టాను, ఎలా పుట్టాను, ఎవరికి పుట్టాను, పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు నేను చేసిన కర్మలు ఏమిటి, టోటల్ సినిమా అంతా కనపడుతుంది. అప్పుడు అనుకుంటాడు శిశువు, అయ్యో ఇన్ని పాపాలు చేశాను కదా, మరి ఈ జన్మలో నేను ఏమీ చెయ్యకూడదు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కాంతులు విరజిమ్మాలంటే ధ్యానం ఒకటే మార్గమని తెలిపారు. సంకల్పం పెట్టుకొని 41 రోజులు ధ్యానం చేస్తే వారి ఇల్లు ఆనందమయం అవుతుందని తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీ చూపిన ధ్యాన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 35 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరులోని బాలాజీ సన్నిధి ఫంక్షన్ హాల్లో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 73వ రోజు సిరికొండ మండలం పెద్ద వాల్గోడ్ గ్రామంలో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిరమిడ్ మాస్టర్లు వచ్చిన వారందరి చేత 3 గంటలు సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా గౌరవ సభ్యులు రాజుహంస పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణకర్త, కార్యక్రమ నిర్వాహకులు కుమారి మౌనిక, ధ్యాన దంపతులు రాజ్యలక్ష్మి, లక్ష్మీ నరసయ్య, పిరమిడ్ మాస్టర్లు గంగారెడ్డి, భారతిరెడ్డి, లక్ష్మి, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. 108 పిరమిడ్లలో భాగంగా 73వ రోజు పెద్దవాల్గొండ గ్రామంలో ప్రకృతి పిరమిడ్లో సజ్జన సాంగత్యము, ధ్యానామృతము ఎంతో అద్భుతంగా మనం నిర్వహించుకున్నాము. మరి మౌనిక మేడం గారు భాగవతం 18 అధ్యాయాలను
తను తీసుకొని మరి అందులో నుండి మనకు ప్రథమ అధ్యాయం శ్లోకాలు వివరించి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మేడం గారు అద్భుతంగా మరి అధ్యాయాలు పూర్తి చేసి అందరికీ సజ్జన సాంగత్యం ద్వారా వినిపించాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జ్ఞాన జగత్ కి, జ్ఞాన జగత్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ రెడ్డి విచ్చేసి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అలాగే మహాభారతంలోని పలు పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంటే వాళ్ళ కర్మను మళ్ళీ మనం గ్రహిస్తాం. కాబట్టి మనం అనుకునే వాళ్ళందరూ కూడా మన యొక్క దేహముని మన ఆత్మను శుభ్రపరిచే వాళ్ళే, మన కర్మను వాళ్ళు ఇండైరెక్ట్ గా తీసుకునే వాళ్ళే. కనుక మనం ఏ పురుషుడు కూడా, ఏ ఆత్మస్వరూపుడు, ఏ ప్రేమ స్వరూపుడు కూడా దాని గురించి చింతించిన అవసరం లేదు. సంకేత వస్తుపావిషతం విస్తృత్యం రజసం చాప శోక సవిఘ్నమానసః. సంజయుడు అంటున్నాడు, అర్జునుడు ఇట్లు పలికి ఈ విధంగా చెప్పి, ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు ఈ విధంగా చెప్పి బాణాలు కింద పెట్టి చితికిల పడిపోయిన దూరంలో ఆ యుద్ధం చేయని చెప్పేసి బాణాలు కింద పడేసాడు. అన్ని వాళ్ళు ఎదురు వాడు చంపినా కూడా, కౌరవ సైన్యంలో ఎవరో బాణం సంధించి ఎవరు చంపినా కూడా నేను చనిపోవడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా విజయవాడ సమీపాన కృష్ణా తీరంలో గల తాడపల్లి మానస్ సరోవరంలో ఏప్రిల్ 12న ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పత్రిజీ ఫిలిం డైరెక్టర్ ధ్యాన వెంకట్, పత్రిజీ ఫిలిం ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ నవకాంత్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, తమ ధ్యాన అనుభవాలు పత్రిజీ ఫిలిం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో మానస్ సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, న్యూటన్ అనే వ్యక్తి ఏకత్వంలో ఉన్నాడు కాబట్టి ఒక గురుత్వాకర్షణ శక్తి అనేది మానవ చరిత్రని మార్చేసింది. అలా ఒక మనిషి ఏకత్వం చాలా చేస్తుంది. సో మన జీవితంలో మనకున్న గందరగోళాలు, మనకున్న మానసిక సంఘర్షణలు ఇవన్నీ ఎందుకంటే మన లోపల ఉన్న ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ వల్లనే. సో వాటన్నిటినీ ఎట్లా పోతాయి అంటే ఈ అలర్ట్నెస్ వల్ల పోతాయి. ఈ అలర్ట్నెస్ వల్ల అంటే ఇక్కడ ఉన్నది ఎవడు, ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఎవడు ఇప్పుడు వింటున్నది, ఎవడు వింటున్నాడు, నా లోపల ఎవడు ఇది వింటోంది అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి, మనకు మనం చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ధ్యాన మందిరం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్వ జన్మల గురించి, పాప పుణ్యాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గ్రంథాలు చూసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు చెప్పమని, నేను అంతేను అది చదివి నీకు చెప్తున్నాను అని చెప్తాడంట. అంటే నువ్వు గతంలో ఏమైనా చేసింటే వచ్చు, గతంలో చేసి 2 జన్మలు అయిపోయింది, 3వ జన్మ పోతామని చెప్తున్నాను అంటున్నారు. 3వ జన్మ అంటే మళ్ళీ చనిపోతే 3వ జన్మ. 3వ జన్మలో ఈ జన్మలో ఏమో పాపం పుణ్యం చేసావేమన్నా నువ్వే అడుగుతున్నావు, మళ్ళీ అదే జన్మకి పోతున్నావు. మరి నా దగ్గర ఏం లేదని, ఏది ఎందుకు లేదు నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు అడగతున్నావు, దాంట్లో అర్థం పంచు, అదే నీకు వస్తుంది అన్నాడు. మరి మనమేమి జరుగుతున్నాం ఈ జన్మలో? మనము చేసుకుంటే మంచి మంచి కర్మలు వస్తాయని చెప్తానంటే ఎన్నో విషయాలు అని చెప్తా ఉంటారని ఖచ్చితంగా అంటే పాటించాలి మనం.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. శ్రీ భీమలింగేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తులకు పిరమిడ్ మాస్టర్లు ధ్యాన శాకాహార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, చైతన్య, లక్ష్మి, శ్రీ హరికృష్ణలు ధ్యానం గురించి అవగాహన కల్పించారు. శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శివ, ఆలహరి, పద్మగారు, రమణమ్మ, అరుణ, శ్రీ అంకయ్య, పాలిచెర్ల గ్రామస్తులు పాల్గొన్నారు. రెండో రోజు 5 నిమిషాలు చేస్తారు, మూడో రోజు 10 నిమిషాలు చేస్తారు. తర్వాత రోజు జరిగే కొన్ని 10 నిమిషాలు, గంట ఆ రకమైన ధ్యానం చేస్తే ఇటువంటి బుడ్డ పిల్లలు కూడా కూర్చొని, ఏదో మా అమ్మ కూర్చొని ఎందుకు ధ్యానం చేస్తుంది, మా అమ్మమ్మ ధ్యానం చేస్తుంది, మా నాయనమ్మ ధ్యానం చేస్తుంది అని వాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. వాళ్ళని చూసి చిన్న బిడ్డలు కూడా కూర్చుంటారు. అట్లా దీన్ని మనం చేసి వాళ్ళకి ఆదర్శంగా ఉంటే ఆ పిల్లలకి చేయకూడని పనులేమిటి, చేయవలసిన పనులేమిటి, ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, ఈ బూతులు అంటే ఏమిటి, వాళ్ళని ఎట్లా మనం పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఆ చిన్నవాడితో ఎలా మాట్లాడాలి అనేది ప్రతిదీ నేర్చుకోవాలా. పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఏదైతే ఆ జ్ఞానంలో మంచి మాటలు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు, మంచి పాటలు నేర్చుకుంటున్నారు. అవి కూడా నేర్పించాలి పిల్లలకి. అంతేపటికి ఏదో పరిమాణ పాటలు కాదు, భక్తికి సంబంధించినటువంటి పాటలు, భక్తికి సంబంధించినటువంటి సంగీతం, భక్తికి సంబంధించినటువంటి నృత్యం, ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నతనంలో నేర్పిస్తే వాళ్ళ ఎంతో మానసిక వికాసం పెరుగుతుంది. బంగారుపాలెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజ్ఞాన్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి గీత విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో గల శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య క్షేత్రం 3వ వార్షికోత్సవం వేడుక ఏప్రిల్ 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ రామాచారి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు పల్లపు మాల్యాద్రి, మాధురి దంపతులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్ళుటకు పెద్దలకి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి.
స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట జమ్మిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ధ్యాన మాతృత్వ కార్యక్రమం ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మహిళలకు, అంగన్వాడీ టీచర్లకు ధ్యాన మాతృత్వంపై శిక్షణ ఇవ్వబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజనం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.